కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు తన ప్రజల దగ్గరికి వచ్చాడు, వారు ఆయన అంగీకరించలేదు. ఈ రోజు ఈ గడియ వర్తమానం వచ్చింది, ఈ కాలపు ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందుగా మరొక్కసారి మెస్సియ సూచన ఇక్కడ జరిగింది. ఆ సమాచారం ఎవడు నమ్మాడు? లేఖనముల ప్రకారమే జరిగింది. ఎవడు నమ్మాడు? లేఖనముల ప్రకారమే అనేక కార్యాలు జరిగాయి. ఎవడు నమ్మాడు? అంత అడిగితే వర్తమానాన్ని బోధించేవారు కూడా నమ్మరు. అది ఎలా బోధించాలి, ఎలా అప్లై చేయాలి, దేని స్థానంలో దేన్ని పెట్టాలి, ఎక్కడేది పెట్టాలి, ఆనాటి పరిశీల శాస్త్రుల వలె గ్రంథాలను పరిశోధించారు, కానీ ఆ గ్రంథము వాస్తవ రూపంలోకి వచ్చేలోకి వారు అంగీకరించలేకపోయారు. ఆయన వారి మధ్యకు వచ్చాడు, వారు ఆయన్ని అంగీకరించలేదు. ప్రవక్తలు వచ్చారు, వారు అంగీకరించలేదు. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నశించుచున్న యూదుల దగ్గరికి వెళ్ళమన్నాడు. వారు కోరుకున్న రాజు వారి దగ్గరికే వచ్చాడు, వారు మెస్సియా వారి దగ్గరికే వచ్చాడు. బట్ వారు ఆయనను అంగీకరించలేదు. యేసుప్రభు వారి మధ్య అన్న మాట ఏంటో తెలుసా? మీరు లేఖనములనైనను లేఖనములలో ఉన్న వాటినైనను ఎరుగక మీరు పొరపడుచున్నారు.